పిల్లలను మరమ్మతు చేస్తలేరు. కేవలం ఇది అట్లే పెట్టి గవర్నమెంట్లో బదనాం చేయాలని ప్లాన్ తప్ప వేరేం లేదు. అది కాదు మనకు తెలంగాణ కావాల్సింది. దాని గురించి కాదు తెలంగాణ తెచ్చుకున్నది. మీకు ప్రజలు మీకు అధికారం ఇచ్చిర్రు, మేము 10 ఏళ్ళు చేసినాం, మీకు మాకన్నా బాగు చేస్తారని మీకు అధికారం ఇచ్చిర్రు. మీరు మాకన్నా బాగు చేస్తారని అధికారం ఇచ్చినప్పుడు బాగు చేయడానికి ప్రయత్నం చేయండి, కానీ బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల తెలంగాణ నష్టం, పాలమూరు నష్టం తప్ప ఒరిగేది ఏం లేదు. అక్కడ సకాలంలో మీరు మరమ్మతు చేయకపోతే కుంగిపోతుంది. దానివల్ల ఎవరు నష్టం? కాంట్రాక్ట్ ఇచ్చిన L&T కంపెనీ, ఈ దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద వర్క్స్ అన్ని కూడా వాళ్ళకే ఇస్తారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులలో లోపాలు జరుగుతుంటాయి అక్కడక్కడ. ఆ లోపాలు మళ్ళీ మీరు సరి చేయండి. కుంగిపోయిన పిల్లలను ఎట్లా బాగు చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇంకా బ్రహ్మాండంగా చేయండి. మేము యాత్ర పోతున్నాం, మీరు బదనాం చేసిండ్రు, మేము కూడా చూస్తామని పోతున్నాం. తొందరగా చేయడానికి అవకాశం చేస్తారని మేము పోతున్నాం. మీరు మేము పని చేయలేదని పోతున్నారా? ప్రాజెక్టు కట్టలేదని పోతున్నారా? కట్టిందని చెప్తున్నారు, చూద్దామని పోతున్నారా? దేనికి పోతున్నారో చెప్పండి. సరే, వెళ్ళేటప్పుడు కనీసం ఇరిగేషన్ మంత్రి గారిని తీసుకెళ్ళండి. మీరు చూడండి, 5 రిజర్వాయర్లు చూడండి. ఒకవేళ మమ్మల్ని తీసుకుపోవడానికి మీకు ఇష్టం లేకపోతే మీరు 5 రిజర్వాయర్లు చూడండి. ప్రతి రిజర్వాయర్ దగ్గర రివ్యూ మీటింగ్ పెట్టండి. ప్రతి రిజర్వాయర్ ఎంత పని అయింది ఆ రివ్యూ మీటింగ్లో ప్రెస్ ముందర అడగండి, అధికారులను అడగండి, ఇంకా ఎంత పని కావాలో అడగండి, మిగిలిన పని ఎట్లా చేయాలని చెప్పి ప్లాన్ చేయండి. దానికి పాలమూరు ప్రజలు హర్షిస్తారు. కానీ మేము యాత్ర చేస్తున్నామని చెప్పి మీరు యాత్ర చేయడము, మేము పోతున్నామని మేము పోవడము ఈ కొట్లాట కాదు. తెలంగాణ ప్రజలు తెలియదా? ఆర్డీఎస్ తూములు బద్దలు కొడతామంటే బిడ్డ అన్నాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో. ఇదే కేసీఆర్ గారు బిడ్డ ఎట్లా తూములు బద్దలు కొట్టండి, సుంకేసులు పేల్చేస్తామని చెప్పిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాంబులేసి బద్దలు కొడతామని చెప్పి ఆ ప్రాంత నాయకులు మాట్లాడితే, రాయలసీమ ప్రాంత నాయకులు మాట్లాడితే, మీరు ఇది బద్దలు కొడితే పైన పేల్చేస్తామని చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ కాదా? జోగులాంబ నుంచి పాదయాత్ర చేసింది కేసీఆర్ కాదా? పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేసింది కేసీఆర్ గారు కాదా? వలసలు బంద్ అయింది, దానికి కారణం కేసీఆర్ గారు కాదా? ఈరోజు పత్తిలో పనిచేయడానికి, పత్తి చేనులో పనిచేయడానికి, పల్లి చేనులో పనిచేయడానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి పనిచేస్తున్న మాటలు వాస్తవం కాదా? వేలాది మంది, లక్షల మంది బతుకుదేరు గురించి వేరే రాష్ట్రాలకు పోయినా, వేరే దేశాలకు పోయినాం. కానీ ఇవాళ ఇదే పాలమూరుకు బతకడానికి పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? వేల మంది ఇవాళ పనులు వస్తున్నా సరిపోవట్లేదంటే ఆ పంటలు పండడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా?